హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక ఏనుగు భయంతో టూరిస్ట్పై అటాక్ చేసి ఆమెను చంపేసింది. అది ఎక్కడ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సంఘటన వచ్చేసి మన ఏపీలో కాదు, మన దేశంలోనూ కూడా కాదు, థాయిలాండ్లో జరిగింది. థాయిలాండ్లో ఏనుగుల కేంద్రంలో ఏనుగు స్నానం చేపిస్తుండగా ఆ ఏనుగు భయంతో ఆమెను చంపేసింది. అసలు ఇలా ఎందుకు జరిగిందంటే, థాయిలాండ్లో మామూలుగా రెగ్యులర్గా చాలామంది వెళ్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడి నుంచో వెళ్తుంటారు, వస్తుంటారు. అయితే అక్కడ ఏంటంటే, అక్కడ ఉండే జంతువులకి స్నానం చేపించడం, ఆహారం పెట్టడం, ఇలాంటి కొన్ని యానిమల్స్కి సంబంధించినవి అయితే ఉన్నాయి అక్కడ. వాటికి సుమారుగా ఒక 4500 నుంచి 7,500 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో అక్కడ ఒక విద్యార్థి తనకు అట్లాగే ఫుడ్ పెట్టి స్నానం చేపిద్దామని వెళ్తే ఆ ఏనుగు కొద్దిసేపటికి భయంతో ఉక్కిరి బిక్కిరై అదే స్పాట్లో ఆమెను చంపేసింది. దీనికి ఇది ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే, ఒక్కసారి ఎక్కువ మంది అక్కడ జనం ఉండటం వల్ల అంతమందిని చూసేపటికి ఒక్కసారిగా కంగారు పడి ఆ ఏనుగు ఇలా చేసి ఉంటుందని అక్కడ నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ చనిపోయిన మహిళ పేరు 22 ఏళ్ల గార్సియా. ఈమె పేరు కోహ్ యావో ఎలిఫెంట్ సెంటర్లో ఈ సంఘటన అయితే జరిగింది లాస్ట్ ఫ్రైడే రోజు. ఇలా జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి ఆ దేశ విదేశాంగ మంత్రి ఆమె కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన అయితే చెప్పుకొచ్చారు. కానీ ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎంత ఆదుకున్నా సరే చనిపోయిన ఆమె అయితే తిరిగి రాదు కదా. అయితే ఇక్కడ థాయిలాండ్లో ఏంటంటే, ఏనుగులకి టూరిస్టులు స్నానం చేయించడం అనేది ఒక సాధారణంగా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది టూరిస్టులు అనేవాళ్ళు చుట్టుపక్కల దేశాల నుంచి కానీ, ఇంతకుముందు మన కంట్రీ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. మీలో ఎవరైనా సరే ఇది మీకు తెలుసుంటే కనుక కింద కామెంట్ చేయండి, మీలో ఎవరైనా వెళ్ళుంటే కనుక. కొన్ని సంఘాలు ఏమంటున్నాయంటే, అసలు ఏనుగులని ఇలా బంధించి ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదని, ఇలా చేయటం వల్ల ఈ యానిమల్స్ మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవని, వాటి బిహేవియర్లో కూడా తేడా ఉంటుందని, అలా జరిగినప్పుడు ఇలాంటి అనర్థాలే జరుగుతూ ఉంటాయని కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు. ఇలా యానిమల్స్కి మనుషులు స్నానం చేయించడం వల్ల వాటి సహజత్వాన్ని కోల్పోతాయని, అవేంటంటే ఇలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని కొన్ని జంతు సంరక్షణ కార్యకర్తలు వాళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల అవి అనవసరమైన ఒత్తిడికి గురవుతాయని, ఇలా జరిగితే వాటికి కూడా గాయాలవుతాయని వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు వాటికి తెలియదు కదా. ఇప్పుడు అంతమంది జనం ఉంటే ఒక్కసారిగా వీళ్ళేదో నన్ను ఏదో చేయడానికి వస్తున్నారు, నా ప్రాణం కాపాడుకోవాలి అనే ఇదిలో అవి అయితే ఉంటాయి. ట్రైన్డ్ అయితే ఎలిఫెంట్స్ అయితే పర్లేదు, కొన్ని ట్రైనింగ్ అయినా కానీ వాటి బిహేవియర్లో అయితే తేడా ఉంటుంది కొన్నిసార్లు. అయితే ఆసియాలో ఇట్లాగ నిర్వహించే ఏనుగుల్లో ప్రతి 10 ఏనుగుల్లో 6 ఏనుగులు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనే ఉన్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి అనర్థాలు ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా జరుగుతాయో కూడా ఎవరు ఊహించలేరు. థ్యాంక్ యూ.